గ్రామాలను మండలాలను చక్కగా పరిపాలన చేయమని చెప్పింది. అవును. అక్కడి నుంచి తీసుకొచ్చినారు అన్నమాట. 13వ శతాబ్దం నేను చెప్పేది 13. ఇప్పుడు మాకు కెలమంగళంలోనే ఒక చెన్నకేశవ దేవాలయం అని ఒకటి ఉంది. సిద్ధలింగేశ్వర దేవస్థానం ఒకటి ఉంది. తర్వాత అమృతలింగేశ్వర దేవస్థానం ఒకటి ఉంది. విష్ణు దేవాలయం, చెన్నకేశ్వర దేవాలయం. అవును. చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అని ఒకటి ఉంది. అది 11వ శతాబ్దంలో మన వీళ్ళు రాజారాజ చోళుడు ఆ ప్రాంతంలోనే కట్టారు అవంతను. తర్వాత హొయసల రాజులు పరిపాలన చేశారు. తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యులు పరిపాలన చేశారు. అట్లే మనకి అస్థిముఖం అస్థిముఖం అని చెప్పేసి మన అస్థిముఖము దేవాలయం ఉంది, శివుని దేవాలయం. ఆ తర్వాత బేరిక్లో ఒక దేవాలయం ఉంది. ఇట్లా ఇవన్నీ ఆ కాలంలో కట్టినవే. అట్లాంటి హిస్టరీకి సంబంధపడిన మన దేవాలయాలు మన చరిత్ర వండుకొని కూడా మనకి ఏ పుస్తకాలను రాలేదు. మన చరిత్ర ఎక్కడ తీసుకురాలేదు. మనం ఏం చదవలేదు. కనీసం ఇప్పుడైనా చిన్నోళ్ళని టూరిస్ట్గా తీసుకుపోతా ఉంటారు మైసూర్ జూలకి ఆడికి ఈడికి. నేనేమంటానంటే గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు మనసు పెట్టి ఆ చిన్నోళ్ళకి, మన ప్రాంతంలో ఉండే చిన్నోళ్ళకి మన ప్రాంతం యొక్క గొప్పతన, ఆ విశిష్టత, ఎక్కడెక్కడ కోటలు ఉన్నాయి, ఎక్కడ పాలేగారుల పరిపాలన ఉంది, ఇవంతా చూపిస్తే ఆ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తులో మన ఊరు కూడా ఇంత కథ ఉందా అని తెలుసుకుంటారు కదా, తెలుసుకుంటారు. చరిత్ర లేదంటే పూర్వాభివృద్ధికి కోరువారు పూర్వ వృత్తాంతం మరవరాదని మన పూర్వీకుల్లో నడుచుకున్నటువంటి పద్ధతులు, వాళ్ళు అనుసరించినటువంటి తీరుతెన్నులు ఎట్లా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కంప్యూటర్ యుగము. ఇప్పటికి తల్లిదండ్రుల యొక్క విలువలు తెలియదు, తాత ముత్తాతల యొక్క విలువలు తెలియదు, ప్రాచీన సంప్రదాయం యొక్క ఇదే తెలియదు, ధర్మం అంటే ఏమి తెలియటం లేదు పిల్లలకు. అవును సార్. ఇతరులకు పరోపకారం ఎలా చేయాలి తెలియటం లేదు. ఈ ప్రాచీన ధర్మాలన్నీ కూడా కాలకల్పంలో కలిసిపోతుంటాయి. అంటే చూపించకపోతే, వాళ్ళు చెప్పకపోతే. కాబట్టి నువ్వు చెప్పినటువంటి విషయం కూడా ప్రధానోపాధ్యాయుల యొక్క దృష్టికి తీసుకురావాలి సార్. ఎందుకంటే అప్పుడప్పుడు మీరు టూరిస్ట్ ప్లేస్కి తీసుకుపోతే బదులు, నాకు తెలిసి మన ప్రాంతంలో యొక్క ప్రతి పల్లెలోనూ ఒక హిస్టరీ ఉంది, ఒక కథ ఉంది. దాన్ని చూపించి ఈ కథ ఇట్లా ఉంది, ఇట్లా వచ్చిందంటే ఆ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ చరిత్ర వాళ్ళే బయట తీసుకుంటారు కదా. ఇప్పుడు మన పుస్తకాల్లో కూడా ఎక్కడ లేదు సార్. నాకు అదే బాధ. ఇప్పుడు ఎట్లాంటి గొప్ప శిల్పకళ నైపుణ్యాలు ఉండే ఆలయాలు ఉన్నాయి మనకి. అన్ని ఆలయాలు, అన్ని శిల్పాలు, అన్ని సాంస్కృతిక ఇతిహాసాలు ఉండే మన ప్రాంతంని మనమే చిన్నప్పుడు ఇంకా చూడకుండా ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇంకా మన బిడ్డలకి మనకి ఎట్లా తెలుస్తుంది? స్కూల్లో మీరు క్యాంప్ పోతే ఉపాధ్యాయులు ప్రోత్సాహం చేయకపోతే తప్పకుండా కాదు సార్, మర్చిపోతారు. ఇప్పుడు మన ఉపాధ్యాయుల చేతిలో ఉంది ఇది. ప్రధాన ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే టూరిస్ట్ ప్లేస్లకు మీరు తీసుకువెళ్తారు బిడ్డల్ని. దయచేసి ఆ టూరిస్ట్ ప్లేస్ల కన్నా ఇట్లాంటి ఇతిహాస పురాణాలు మన 4 తాలూకు చూడండి. ఇలా మంచిదే సార్. ఎందుకంటే 4 తాలూకాలను చాలా గొప్ప చరిత్ర, చాలా 1000 ఏండ్ల చరిత్ర గల ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి మన ప్రాంతంలో. అవన్నీ బయటపడితే ఈ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. మనం ముందుగా ఇంటిని జయించాలా, తర్వాత రత్నం చేయించాలా అన్నట్ల రచ్చగెలాలా. మన ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృతిని, కళని అభివృద్ధి పరిచి బయట తెలుసుకుంటే బాగుండేది. అంటే ప్రపంచం దేశం చుడతా ఉంది ఇప్పుడు యువత, ప్రపంచమంతా పోతా ఉంది. కానీ మన ఊర్లో ఉండే చరిత్ర మీరు తెలియకుండా పోయిస్తే అదే వచ్చినది. మీ చిన్నప్పుడు మీ నాన్నలు తాతలు పుట్టి పెరిగిన చెప్పి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చిన్నప్పుడు మీ నాన్నలు తాతలు పుట్టి పెరిగిన ప్రాంతం ఎట్లాంటి గొప్ప స్థానం, మన యొక్క గొప్పతనం ఏమి, మనం ఏ రాజులు పరిపాలన చేశారో, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఆ పురోహితాలు తెలియకుండా పోతా ఉంది అనేది ఒక బాధ సార్. ఒక్కొక్క గ్రామానికి ప్రముఖులైనటువంటి వాళ్ళు సంగీత విద్వాంసులు ఉంటారు, కళాకారులు ఉంటారు, అందరూ కూడా ఆ గ్రామం యొక్క అభివృద్ధి కోసమే పాటుపడుతుంటారు. అవును, వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ముందు మన ఊరు గొప్పతనం తెలుసుకొని తర్వాత ప్రపంచమంతా తిరిగి రండి. తిరిగి వచ్చి దయచేసి దూరం ఉండే వాళ్ళంతా ప్రోత్సాహంతో మళ్ళీ మన పల్లెలకు వచ్చి మీ యొక్క గొప్పతనము, మీ తాత ముత్తాతల యొక్క గొప్పతనము తెలుసుకొని మళ్ళీ వారి పేర్లు వాళ్ళ మీదుగా ఇప్పుడు ఉన్న కళాకారులను గుర్తిస్తే మన పల్లెలు కూడా ప్రపంచానికి ఒక ఏకదాటిగా నిలుస్తామని ఒక ఆనందం అవుతుంది. ముందుగా మన పల్లెలు, మన ఊర్లు, మన గ్రామాలు, మన సంస్కృతి ఎట్లా గొప్ప సంస్కృతి సార్ మంది. ఇప్పటికీ మనకుండే కొన్ని పంటలు, మనకుండే కొన్ని గింజలు ఎక్కడా లేదు సార్. ఎర్నూగుల పంట ఎక్కడుంది సార్? మనకి చెప్తే లేదు, ఎక్కడ ఎర్నూగుల పంట ఎక్కడా లేదు, మనకే ఉంది. అలాంటి గొప్ప పంటలంతా ఇప్పుడు మాయమైపోతా ఉంది, కరువు అయిపోతా ఉంది. 2011లో 11 మంది కథలో పుస్తకం వచ్చింది సార్. 2010లో వచ్చింది ఎర్నూగు పువ్వులు అని చెప్పేసి.
అట్లాంటి తర్వాత రాగేండ్ల రాజ్యము, దాంట్లో నేను మోరసునాడు ఒక కథలు. రాశాను. మీరు చూసింటారు. అవును సార్, రాగేండ్ల రాజ్యం ఉంది, మన అందరిది ఒక కథ ఉంది. నీ దగ్గర ఉంది ఆ book? ఉంది సార్, ఉంది. సరే సరే. రాగేంద్ర రాగేండ్ల రాజ్యం వచ్చింది, తర్వాత మోతకు పూలు వాన వచ్చింది, వ్యాసాలు కథలు వచ్చింది. మీ కథలు దాదాపు 12-18 కథలు నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో 25 కథలు వచ్చినాయి, 25 వారాలు. 25 కథలు దీంట్లో పనిచేస్తున్నాయి. పేరెండపల్లి ప్రభుత్వ పాఠశాలలో అప్పుడు 2011 నేను చదువుతూ ఉంటాను. చాలా బాగుంది. మన ప్రాంతీయ భాష దాని ఎందుకో అలా ఏంటంటే నీకు మంచి స్నేహితుడు దొరికాడు, లేకపోతే సామాన్యం కాదు, ఎవరు ముందుకు తీసుకోరారు. అవును సార్. ఆ స్నేహితుడు ఈ భాష పైన అభిరుచి కాబట్టి అక్కడ అట్లా ఉమామహేశ్వరరావు కదా, ఉమామహేశ్వరరావు సారు, సామల రమేష్ సారు, సామల రమేష్ బాబు సారు, ప్రోత్సాహం చేసి, తర్వాత పూదోటి సౌరీలమ్మ గారు. ఆయమ్మ గారు బాగున్నారా? బాగున్నారు సార్. మనం పోయింటాం కదా. అవును సార్, నిజామాబాద్ బోధన్కి 2014లోనా 2012లో సార్, 2012లో పోయాం. అవునా? ఆమె రిటైర్డ్ అయింది 2013 ఏమో, మనం 2013-14 పోయాం. 14 దీనికి వచ్చింది. ఎక్కడ మత్తిగిరికి వచ్చేసింది 2014లో. చాలా గ్రాండ్ గా జరిపినారు. ఇప్పుడు అక్కడే ఉన్నారా? హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి మియాపూర్ లో ఉన్నారు. మియాపూర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆమె బిడ్డలు, కొడుకులు ఇద్దరు కదా. ఇద్దరు కొడుకులు. భర్త చాలా